ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ లో ఉన్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అదంతా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్తాను. నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను. అండ్ జ్యువెలరీ వచ్చేసి ఇది 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. ఇంతకు ముందు నా ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ చూపించేశాను. అండ్ ఈ చైన్ కూడా ఈ రెండు నేను నౌటల్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను అనమాట. సో అంతే. అండ్ నా డ్రెస్ వచ్చేసి ఇది. సో ఈ డ్రెస్ కూడా నేను నా హోటల్ ఎగ్జిబిషన్ లోనే తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1200 కి ఎంతకో తీసుకున్నానండి. ఇది లాంగ్ మ్యాక్సీ డ్రెస్ అనమాట. నేను కంప్లీట్ పిక్స్ అన్ని నేను మీకు ఎండింగ్ లో యాడ్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడైతే నేను కార్ లో ఉన్నాను. ఇనార్బిట్ మాల్ కి వెళ్తున్నాను. యాక్చువల్ గా ఏమైందంటే నేను ఒక 2 days ముందే కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టాను. ఇనార్బిట్ మాల్ లో 11 o'clock కి ఈ రోజున నేను అవైలబిలిటీ ఉంటాను. ఎవరైనా కలవాలి అనుకుంటే రావచ్చు అని. మీట్ అండ్ గ్రీట్ కాదు, జస్ట్ నేను ఎలాగో వెళ్తున్నాను అక్కడికి, ఎవరికైనా కలవాలి అనుకుంటే రావచ్చు అని చెప్పి నేను ముందుకుంటానే ఇన్ఫార్మ్ చేశాను. సో లెట్స్ సీ ఎవరు వస్తారో ఎవరు రారో. ఎనీవేస్ నేనైతే వెళ్తున్నా. నేను మ్యాక్సిమం ఎంతవరకు ఇనార్బిట్ ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే చేస్తాను. బట్ నేను తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళాలనుకుంటుంది మినిసోకి. సో అదైతే నేను అస్సలు మిస్ కాను. మ్యాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఓకేనా, చూస్తూ ఉండండి బ్లాగ్ మొత్తం. అయితే నేను ఇనార్బిట్ మాల్కి వచ్చేసానండి. అండ్ కొంచెం మార్నింగ్ 11 o'clock అలా వచ్చాను కదా, అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంది మాల్ అంతాని. లేకపోతే మధ్యాహ్నం నుంచి ఫుల్ రష్ ఉంటుంది కదా. సో షాప్స్ అన్నీ చూసుకుంటున్నాను. మెయిన్ నేను ఇక్కడికి వచ్చింది మినిసోకి వెళ్దామని చెప్పి వచ్చాను. యాక్చువల్గా నాకు ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ ఉండే. సో ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడికి రావాలని అనుకున్నా. సో మినిసోకి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను లోపల చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అంటే ఇంతకుముందు నేను సరత్ సిటీ మాల్ మినిసో చూసాను అనమాట. సో దానికి కంపారిటివ్గా చూసుకుంటే ఇక్కడ కలెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ చాలా పెద్దది కూడా. అక్కడ కొంచెం చిన్నది ఉన్నది. సో ఇక్కడ ఇనార్బిట్ మాల్ మినిసో అయితే మీకు హ్యూజ్ కలెక్షన్ దొరుకుతాయి, చాలా బాగున్నాయి. అండ్ నేను కూడా చాలా షాప్ చేశాను. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడైనా సరే నేను చూపిస్తాను నేను ఏం షాప్ చేశాను అనేది. హాయ్ అండి. సో మొత్తానికి నేను ఇనార్బిట్లో ఉన్నాను, షాపింగ్ చేస్తున్నాను. కొంచెం షాప్ చేశాను. ఏం షాప్ చేశాను అనేది నేను వైజాగ్ వెళ్ళాక వేరే అదర్ బ్లాగ్లో కానీ లేకపోతే హైదరాబాద్ షాపింగ్ బ్లాగ్ అని డిఫరెంట్గా ఏదైనా సెపరేట్ వీడియో కానీ చేస్తాను. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ నేనైతే లంచ్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేసుకున్నా. చికెన్ నూడిల్స్ అండ్ 1 butterscotch మిల్క్ షేక్. సో సమ్మర్ కదా, ఖచ్చితంగా ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా కొంచెం కూలింగ్గా తీసుకోకపోతే ఏదోలా ఉంటుంది. ఎనీవేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సింగిల్ ట్రావెల్ కదా. సో ఐఎమ్ మిస్సింగ్ మై లెక్లేష్. ఆబ్వియస్లీ వాళ్ళు లేకపోవడం వల్ల నాకు ఏం పని లేనట్టుందండి. నా చేతులు అంతా ఖాళీగా ఉంది. అసలు ఉండుంటే అక్కడ పరిగెట్టద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, వాడు ఇంకా అల్లరి చేసేవాడు, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని. సో అవి ఏం లేవు. చాలా సాఫీగా కూల్గా నా డే గడుస్తుంది అనమాట. సో ఫస్ట్ డే నాకు లోన్లీనెస్ తెలుస్తుంది, వితౌట్ లిక్లేష్ ముఖ్యంగా. సో పిల్లలు ఉంటే ఆబ్వియస్లీ అంతే కదండి, ఉంటే పిచ్చెక్కిస్తారు, లేకపోతే ఆ లోటు తెలిసేలా చేస్తారు. సో ఇప్పుడైతే నేను లంచ్ చేసేసి ఇంకొక 1/2 hour అలా తిరిగేసి వెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే కలుద్దామని చెప్పేసి అన్నాను కదా. సో నేను వచ్చిన దగ్గర నుంచి షాపింగ్ బిజీలో పడిపోయానండి. ఎవరో వచ్చారంట, మెసేజ్లు కూడా చేశారు, వెయిట్ చేసి వెళ్ళిపోయామని కూడా చెప్పారు. సో నేనైతే ఎవరిని కలవలేకపోయాను. ఐఎమ్ సిన్సియర్లీ సారీ అండి. ఎందుకంటే నేను కొన్ని వస్తువులు తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఆ బిజీలో పడిపోయాను. మైండ్ అలానే పనిచేస్తుంది కదా. ఐఎమ్ సో సారీ. నేను తిరుగుతున్నాను కదా, సో నన్ను ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. చాలామంది మెసేజ్ చేశారు. ఇప్పుడు కొన్ని మెసేజెస్ నేను చదివాను. వెయిట్ చేసాం అక్క, వెళ్ళిపోయాం, వచ్చాము అని చెప్పేసి. ఐఎమ్ సో సారీ. నేను ఇంకా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ రియల్లీ సారీ.
మీట్ పెట్టుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. సో ఇదేం మీట్ ఏం కాదు కదా, మీట్ అండ్ గ్రీట్ అలా ఏం కాదు కదా, జస్ట్ క్యాజువల్గా నేను ఇక్కడికి వచ్చానని ఇన్ఫామ్ చేశాను. సో అంతే. చూస్తూ ఉండండి, మరీ ఎక్కువ సోది కొట్టించాను మీ చేత. సో చూస్తూ ఉండండి వ్లాగ్ మొత్తం. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం కావాల్సిన వస్తువులు ఉన్నాయన్నమాట. సో అవి తీసుకోవాలని చెప్పి వచ్చాను. నడవలేకపోతున్నాను, అందుకే నా ఎక్స్ప్రెషన్ అలా ఉంది. చాలా నడవాలి. యాక్చువల్గా ఒక షాప్ గురించి ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనమాట, కొంచెం పర్సనల్వి తీసుకున్నామని చెప్పి. సో అందుకనే తిరుగుతూ ఉన్నాను. అట్లాస్ దొరికింది అనుకోండి, పర్చేస్ చేశాను. అండ్ ఇది సెకండ్ ఫ్లోర్లోనూ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి, సైడ్కి ఉన్నదన్నమాట. సో ఇవన్నీ లోకల్ కలెక్షన్ అన్నీ ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ చాలా కాస్ట్ ఉన్నాయి. మన ఇన్స్టాగ్రామ్ పేజెస్లోనే బెటర్ కంపారిటివ్లీ, బట్ చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను శరత్ సిటీ మాల్కి వచ్చాను. ఇక్కడ ఏఎంబి సినిమాస్కి వచ్చాను అనమాట. ఇక్కడ మూవీ చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఆబ్వియస్లీ 7:30 అలా అయిపోయిందండి. సో మూవీకి వచ్చాము. మధ్యాహ్నం నుంచి అయితే నేను మాయమైపోయాను, మళ్ళీ ఇప్పుడే దర్శనం ఇస్తున్నాను మీకు. హాయ్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ ఏఎంబి మాల్కి వచ్చాను మూవీ కోసం. సో ఇక్కడ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. మాల్ అంతా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నానండి ఏఎంబి మాల్కి. సో యా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉందన్నమాట. సో మేమందరం కలిసి వచ్చాము. ఆఫ్టర్నూన్ నుంచి ఏం చేశానో నేను మీకు చెప్పలేదు కదా, ఆఫ్టర్నూన్ నుంచి నేను పర్సనల్ వర్క్ అని చెప్పాను కదా, దానికి వెళ్ళిపోయాను. సో ఈవినింగ్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు మూవీ టికెట్స్ తీశారు. సో ఆ పని చేసుకొని నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. సో యా, చూడండి ఎంత బాగుందో. వావ్, ముఖ్యంగా ఈ పైన లైట్స్ ఇదంతా సూపర్బ్. అసలు చూస్తున్నారా, సూపర్ అండి. నేను ఇంత క్రౌడ్లో కూడా నేను మాట్లాడుతున్నాను, మీకు చూపించగలుగుతున్నాను. హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు, బట్ మన వైజాగ్ వాళ్ళు అండ్ మిగతా సిటీస్ వాళ్ళు, విలేజెస్ వాళ్ళు, టౌన్స్ వాళ్ళు చూడాలి కదా మరి, అందుకని చెప్పి సో మూవీ చూసుకొని ఏదైనా తినేసి ఇంకా వెళ్ళిపోవడమే. సో ఈరోజైతే నా డే ఇలా నేను స్పెండ్ చేశాను అనమాట. హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వీలైతే మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బాయ్. లోపలికి వచ్చేస్తానండి, లోపల కూర్చున్నా. బట్ నాకు ఈ మధ్యలో సీటింగ్ ఎందుకు అసలు ఏం పెద్దగా నచ్చలేదు. అన్ని మాల్స్లో ఐనాక్స్లో ఎలా ఉంటాయో అలానే ఉంది, పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. కాకపోతే అంతా రెడ్గా ఉంది. మా వాడు వచ్చింటే హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవాడు. హాయ్ అండి. సో ఫైనల్గా డే అంతా అయిపోయింది, మూవీ చూసి వచ్చేసాము. సో మూవీ కూడా బాగుంది. ఏ మూవీ అంటే అవెంజర్స్కి వెళ్ళామన్నమాట. సో పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకి, అందుకని అవెంజర్స్కి వెళ్ళాము. సో మూవీ బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్లోని డిన్నర్ కూడా అయిపోయింది. బిర్యానీ కుమ్మేసాను ఫుల్గా. డైటింగ్ అదంతా పక్కన పెట్టాను, చాలా టైర్డ్ అయిపోయాను. సో అంతే ఈ రోజుకి. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఎవరు నాకు లైక్స్ తక్కువ ఇస్తున్నారు. కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీ ఉంటుంది, బట్ లైక్స్ చూస్తే చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.